హలో గైస్, మీరు ఎప్పుడైనా ఒక తెలియని వాళ్ళ పెళ్ళికి పోయి ఫుల్‌గా తినేసి వచ్చేసేసినారా? నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక ఏంటంటే ఒక్కసారైనా తెలియని వాళ్ళ పెళ్ళికి పోయి ఫుల్‌గా తినేసి రావాలని. అందుకే మొన్నైతే నేను, మా అన్న, మా నవీన్ అయితే ఒక తెలియని పెళ్ళికి పోయి ఫుల్‌గా తినేసి వచ్చేసినాం. ఈ పెళ్ళిలో పెళ్ళికొడుకు గాని, పెళ్ళికూతురు గాని నేను ఇంతవరకు ఎప్పుడే గాని చూడలేదు. నాకు తెలీదు కూడా. అండ్ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు గురించి పక్కన పెట్టేసేస్తే పెళ్లి ఫుడ్ మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేసింది మాకైతే. ఎంతైనా ఫ్రీ ఫుడ్ కదా! ఎలాగో మనం వచ్చింది తినేకే కదా అనేసి ఫంక్షన్ జరిగే చోటికి కాకుండా డైరెక్ట్‌గా ఫుడ్ పెట్టే ప్లేస్‌కి అయితే వచ్చేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ నిండా ఫుల్‌గా ఫుడ్ ఐటెమ్స్ పెట్టుకొని ఒక్కోటి టేస్ట్ అయితే చేసేసి స్టార్ట్ చేసేసిన. ఎంతైనా మన తెలుగు పెళ్ళిల్లో పెట్టే భోజనం ముందర ఏ 5 స్టార్ రెస్టారెంట్ కూడా పనికిరాదని నాకు తెలిసి. మీలో ఎంతమంది నాలాగా తెలుగు పెళ్లి భోజనానికి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేసేసేయండి. అండ్ ఈ మధ్య ఏదైనా ఫంక్షన్ జరిగితే ఫంక్షన్ గురించి కాకుండా భోజనాల గురించే ఎక్కువ మాట్లాడేస్తాను. తెలియని వాళ్ళ పెళ్ళికొచ్చి ఇంత ధైర్యంగా ఫుడ్ ఎలా తింటానా అనుకుంటున్నారా? ఏం లేదు, ఈ పెళ్ళికి ఫుడ్ క్యాటరింగ్ చేసిండేది నాకు తెలిసినోళ్ళే అనమాట. సాయి ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళు. వీళ్ళు ఇన్వైట్ చేసి అయితే వచ్చేసేసేసినాను. వీళ్ళొచ్చి మన అనంతపురంలో చానా ఏళ్ల నుంచి అయితే ఫుడ్ క్యాటరింగ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర వచ్చి ప్లేట్ 160 నుంచి అయితే స్టార్టింగ్ ఉంది. మీ ఇంట్లో ఏమన్నా ఫంక్షన్లు ఉంటే వీళ్ళకి ఆర్డర్ ఇయ్యండి. మన ఫుడ్ లాగిన్ పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తారు గైస్. నీకు జీడిపప్పు వచ్చిందా? నాకొచ్చింది. లక్కీ.